అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆకేళ్ల వెంకట సుబ్బలక్ష్మి గారు రచించిన ఇదే బాగుంది అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. పోస్ట్ అన్న కేక విని బయటకొచ్చింది సీతమ్మ. సెల్ ఫోను, ఆఫీసుల పనులు హడావిడి వల్ల ఉత్తరాల రావడం తగ్గిపోయింది. ఎప్పుడైనా ఫోన్ చేసినా పిల్లలు తనని అడిగి సెల్ ఫోన్ తనకిచ్చే లోపలే అమ్మ ఎక్కడో ఉంది, నేను చెబుతాన్లే నువ్వు ఫోన్ చేశావని అనడమో, లేక అమ్మకి సరిగ్గా సెల్ ఫోన్లో మాట్లాడడం రాదు, చాలా డబ్బవుతుంది, ఖాళీగా ఉన్నప్పుడు ఉత్తరం రాయి అనడమో చేసి పెట్టేస్తారు. ఒక్కోసారి వీళ్ళు అనదలుచుకున్నది అవతల వాళ్లే అంటూ ఉంటారు. ఎవరికైనా నేర్పితేనో నేర్చుకుంటేనే కదా వస్తుంది, తనకైనా వాళ్లకైనా. పుడుతూనే ఎవరూ పండితులు కారు కదా. ఏదెలా ఉన్నా ఉత్తరం అనగానే ప్రాణం లేచొస్తుంది. ఫోన్లా మధ్యవర్తులు ఉండరు. కార్డు తనకే రాశాడు రెండో కొడుకు. అమ్మా, నీ కోడలు గర్భవతి కావున ఆఫీస్లో ఇంట్లో చేసుకోవటం కష్టం కావడం వలన నువ్వు అన్నయ్యకు చెప్పి వెంటనే రావాల్సింది. నిజానికి బెడ్ రెస్ట్ తీసుకోమన్నా తీసుకోవటం లేదు. పాపం ఆఫీస్కి వెళ్తూనే ఉంది. అందువల్ల ఉత్తరం అందిన వెంటనే బయలుదేరి రాగలవు. ఇట్లు సుందరం. ఉత్తరం చదివి నిట్టూర్చింది సీతమ్మ. కాబట్టి కావున ఇలాగే తప్ప ప్రేమగా పిలిచేది ఎవరూ లేరు. అవసరానికి మనిషి కావలసినప్పుడు మాత్రం అమ్మ గుర్తుకొస్తుంది. ఉత్తరం చూసి వీళ్ళేం ఎగురుతారో అనుకున్నట్లే అయింది. అనుకున్నట్లే పెద్ద కోడలు ఉత్తరం చూసి మూతి తిప్పింది. బెడ్ రెస్ట్ తీసుకోమంటే తీసుకోవచ్చుగా, ఎవరొద్దన్నారు? ఆఫీస్ మానేస్తే జీతం రాదని భయం. అదీ కావాలి ఇదీ కావాలి, మేం బ్రతకడం లేదా ఒంటి జీతంతో అంది పెద్ద కోడలు. పెద్ద కొడుకు కూడా చిరాకు పడ్డాడు. ఇది మొదటి కాన్పే కదమ్మా వాళ్ళకి, మనకేమిటి సంబంధం? వాళ్ళున్నారుగా, అవసరమైనప్పుడు పంపాలి. మేమందరం వదిలి ఉండలేదా? పుట్టింటికి పంపమను, నీకు మాత్రం ఓపిక ఎక్కడుంది అన్నాడు. అసలే షుగరు బీపీతో వీక్ అయిపోయారు మీరు పాపం. ఇప్పుడు బెడ్ రెస్ట్, తర్వాత చంటిపిల్ల. డే కేర్ సెంటర్లో చేర్చాలంటే కనీసం 1 ఏడాది రావాలి. అప్పుడైనా చేరిస్తే, లేదంటే ఈవిడున్నారని చేర్చరు కూడా. జాలి గురిపించింది పెద్ద కోడలు. అమ్మా, ఇప్పుడే చెబుతున్నాను, నువ్వు వెళ్లకు, చెప్పేశాయి. అంతగా అయితే పురిటి 10 రోజులు వెళ్లొచ్చులే అన్నాడు ఫైనల్ చేసినట్లుగా లేచి వెళ్తూ. వెనకాలే కోడలు వెళ్ళింది. నిట్టూర్చింది సీతమ్మ. ఎవరి స్వార్థం వారిది. కూతురు పెళ్లిడికొచ్చింది. భార్యకి పూజలు, ఆశ్రమాలు, స్వామీజీలు, అటు వ్యాపకాలు ఎక్కువ. పని ఎక్కువ లేకపోయినా ఇంటికి పెళ్లిడికొచ్చిన కూతురికి కాపలా కాయాలి. రోజులు బాలేవు. అందుకే ఇద్దరూ తన మీద ప్రేమ కురిపిస్తున్నారు. కాని చిన్న కొడుకు ఊరుకోడే. ఏ, వాడికి చేయలే? వాడి పిల్లలు చిన్నప్పుడు చేయలేదా? నా దగ్గరికొచ్చేటప్పటికి ఇలా అంటున్నాడు. వాళ్ళావిడ ఇంట్లోనే ఉన్నా నువ్వు సాయం చేశావు. ఆవిడే కోడలా, మావిడ కాదా అని 100 చదువుతారు. ఇక కోడలు సరే సరి. పుట్టింటి వారే చెయ్యాలని రూలుందా? ఎవరికి వీలైతే వాళ్ళు చేయొచ్చు. పూర్వం అంటే చాలామంది పిల్లలుండేవారు కాబట్టి 2 తర్వాత అత్తింటి వారు చూసేవారు. ఇప్పుడు కనేదే 1 2 అయితే వాళ్ల వారసులకి వాళ్ళు చేసేదేముంది? అయినా మా అమ్మ పెద్దదే, ఇప్పటికీ సంసార బాధ్యత ఉంది. మీరైతే ఖాళీయే కదా, ఎక్కడుంటే ఏ అని తన లా పాయింట్లు తన తీస్తుంది. పేరుకే ఖాళీ, అసలు ఖాళీ మాత్రం 0. భర్త ఉంటే ఏదో ఇల్లు బాధ్యత అని వంక పెట్టొచ్చు. కాని ఇప్పుడు ఎవరు పిలిచినా వెళ్ళాలి, చాకరీ చెయ్యాలి, తప్పదు. పెద్ద కొడుకు అన్నట్లు నిజంగానే ఒంట్లో ఏం బావుండడం లేదు. పైనుంచి అందరూ పని చేయించుకుంటూ దెప్పి పొడుస్తారు. తమాషా ఏమిటంటే వాళ్లలో ఎవరూ ఎవరిని ఎదురుగుండా అనుకోరు. ప్రేమలు చూపించుకుంటారు, తనని మాత్రం పావును చేస్తారు. ఇప్పుడు కూడా వాడు అన్నకి స్వయంగా రాయలేదు, తనకి రాశాడు. ఒప్పించడం, వెళ్లడం, లేక వెళ్ళినా వెళ్లకపోయినా అటూ ఇటూ మూతి విరుపులు, సాధింపులు, కోపాలు భరించడం అన్నీ తన బాధ్యతలే. 2 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. కోడలు ఇలా చెప్తుంది కాని పూర్వం ఆచారంగా వియ్యాలవారు సాయం కావాలి అని మాట వరుసకైనా అడగలేదు. మీ బాధ్యత అన్నట్లు ఊరుకోవడమే కాక 7వ నెల నుంచి 3వ నెల వరకు తను కీళ్ళనొప్పులతో బాధపడుతున్నా తన వద్దే వదిలేశారు. పెద్ద కొడుకు పెద్ద కూతురికి కూడా తనే చేసింది. మునిమనవడు పుట్టాడు అనే ఆనందంతో కోడలు పూజలు వ్రతాలతో ఎక్కువ ఉండకపోవడం వల్ల ఇంట్లో. ఇప్పుడు ఈ రెండో కొడుకు కూడా మొదటిది తనే చూసింది. అప్పుడు కొద్దిపాటి ఓపిక ఉండటం వల్ల, అందరికీ చేసి వాడికి చేయకపోతే బాధపడతాడనే భావం వల్ల. కాని కలిసి రాలేదు మొదటిది. ఇక రెండవది.
అప్పుడు బియ్యపురాలు మొక్కుబడిగా వచ్చి వెళ్ళింది. ఇప్పుడు అదీ లేదు. కీళ్ల నొప్పులకి తోడు బీపీ, షుగరు కూడా వచ్చి చేరాయి. పెద్ద కోడలు అన్నట్లు తన పనులకే తనకి కష్టంగా ఉంది. ఇప్పుడు రెండో వాడేమంటాడో, అసలు ఏం చెప్పాలో. మనసు బాగాలేక విశ్రాంతిగా ఉంటుందని చిన్ననాటి స్నేహితురాల సుందరమ్మ దగ్గరకు వృద్ధాశ్రమం వెళ్ళింది. ఆమెది ఇంకో సమస్య. తనని నా దగ్గరికి రా అంటూ పిలిచేవాళ్లు ఎక్కువైతే ఆమెను మా వద్ద వద్దంటే మా వద్ద వద్దు అనే పిల్లలు ఇంట్లో పెట్టుకోకున్నా డబ్బుకి కొదవ చేయకపోవడం వల్ల సుందరమ్మ విడిగా వృద్ధాశ్రమంలో గది తీసుకుంది. సీతమ్మను చూసి సంతోషంగా ఆదరించింది. టీవీ ఆపేసి మంచినీళ్ళిచ్చింది. ఎలా ఉన్నావు అంటూ అడిగింది సీతమ్మ. ఎందుకంటే ఇక్కడికొచ్చేటప్పుడు ఆమె పడిన బాధ వర్ణనాతీతం. బావున్నావా? తోస్తోందా అడిగింది ఆత్రంగా సీతమ్మ. తోచడమా, ఖాళీయే ఉండదు అంటూ తన దినచర్య చెప్పింది. 5ంటికి లేచి ప్రార్థన, తర్వాత పాలు, కాఫీ, ఏదైతే అది. తేలికపాటి అల్పాహారం తర్వాత ఆరోగ్యరీత్యా అనువైన పనులు చేయటం. మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భజన, రాత్రి ఫలహారం లేదా భోజనం. ఎవరికి ఏం కావాలంటే అది. 10ంటికి నిద్ర. ఇష్టమైన పనులు, తోట పని, కుట్టు పని, ఎలా చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు. వారానికి ఒకసారి డాక్టర్ వస్తాడు చెకప్ కోసం. అందులో వారు అందరూ ఒకే బాటలో, ఒకే వయసులో ఉన్నవాళ్లే కాబట్టి ఒకరి బాధలో ఒకరికి సులభంగా అర్థమవుతాయి. అక్కడ వారికి అక్కడ వాళ్లే స్నేహితులు, ఆత్మబంధువులు. ఒకరికి ఏదైనా అయితే ఇంకొకరు సాయం చేస్తారు. అవసరమైన సేవలు కూడా అందిస్తారు. ఒకే కుటుంబంలో ఉంటారక్కడ. మా అబ్బాయి చేర్పించినప్పుడు భయపడ్డాను. కానీ మూతి విరుపులు, దెప్పి పొడుపులు, చాకరీ లేకుండా ఇదే బావుందే. ఒకవేళ చేసిన పుణ్యం, పురుషార్థం, కృతజ్ఞత దక్కుతాయి అంది సుందరమ్మ. వదినా, వార్డెన్ పిలుస్తోంది అంటూ వచ్చింది ఇంకొక ఆశ్రమవాసి దుర్గమ్మ. వస్తాను, చాలాసేపయిందొచ్చి అంటూ లేచింది సీతమ్మ. రాత్రంతా దీర్ఘంగా ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చింది సీతమ్మ. అబ్బాయ్, నన్ను వృద్ధాశ్రమంలో చేర్చరా అంది సీతమ్మ. ఎందుకమ్మా, నీకెందుకా కర్మ? 2 కొడుకులు 2 కూతుళ్ళు ఉన్నారు. పిల్లలు చూడని వాళ్ళకి వృద్ధాశ్రమం అవసరం, నీకెందుకు అన్నాడు ఆశ్చర్యంగా. ఆడపిల్లలు కూడా పిలుస్తారు, నిజమే. ఉద్యోగస్తులు కాబట్టి అవసరానికి అత్తగారులని, పిల్లల్ని చూడమంటే బావుండదని తనని పిలుస్తారు. నువ్వు చేర్పిస్తావా, నేనే వెళ్ళి చేరనా అంటూ అడిగింది స్థిరంగా. తెల్లబోయాడు శ్రీధరం. తప్పనిసరే తల్లిని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో చేర్పించాడు. హమ్మయ్యా అనుకుంది. 13 ఏళ్లకే పెళ్లైతే మొదలైన చాకిరి అత్తమామలకి, మరుదులు, ఆడపడుచులకి, తరువాత పిల్లలకి, పిల్లల పిల్లలకి కూడా అయింది. తనకేమో కీళ్ల నొప్పులు. వాళ్ల వెంట పరిగెత్తగలదా? ఇంకా చెయ్యాలంటే తన వల్ల అవుతుందా? తన వెనక ఎన్ని విమర్శలు వస్తాయో తెలుసు. అందరూ పిల్లలు చూడక వృద్ధాశ్రమంలో చేరితే తను అందరూ రమ్మంటున్నా తను వెళ్ళిందని, పని చేయాలంటే భయమని అంటూ ఏదో రకరకాల పుకార్లు పుట్టిస్తారు. కాని తనకెప్పుడూ విశ్రాంతి అని ఆలోచించరు. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఇక చివరి దశకొచ్చేశాము. ఇక బంధాలు, బాధల గురించి ఆలోచించకు. ఏదేమైనా నువ్వు రావడం చాలా ఆనందంగా ఉంది సీత అంటూ చెయ్యి పట్టుకుంది సుందరమ్మ ఆప్యాయంగా. ఇద్దరిది ఒకే గది. ఆమె పిలుపుతో గతకాలపు జ్ఞాపకాలు, వైభవం గుర్తుకురాగా సీతమ్మకి మొహం మీద చిన్న చిరునవ్వు మెదిలింది. ఒకవేళ అందరికీ ఇన్ని సమస్యలు ఇలా అనిపించకును పోవచ్చునేమో. ఎందుకంటే అన్ని సమస్యలకు పరిష్కారం ఒకటే కాదు కదా. కాని తనకు మాత్రం ఇదే బావుంది అనుకుంది సీతమ్మ. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.